ఆ పైన అయితే సంజీవిని బాగుందంటండి, అక్కడికి వెళ్దాం రండి. ఆంజనేయస్వామి పాదాలు అయితే ఇవే చూడండి. ఈ వాటర్ ఉంది కదా, ఇది ఒకటిని ఆంజనేయస్వామి పాదం. ఇదో ఇదేమో గద. ఈడేదో గృహం ఉంది ఫ్రెండ్స్. ఈ గృహం నేను దొరబాబుని. ఈరోజు మనం అయితే సీతమ్మవారి మెట్టకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ సీతమ్మవారు పాదాలు, ఆంజనేయస్వామి పాదాలు అన్నీ ఉంటాయి కొండ మీద. ఒక శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్, స్ఫటికలింగం. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్ఫటికలింగం ఫ్రెండ్స్. మొత్తం వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండానే. ఇది తుని దాటిన తర్వాత నాగారం అన్న ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఊళ్ళో అడిగితే చెప్తారు సీతమ్మవారి మెట్టకి ఎలా వెళ్ళాలని అడిగితే చెప్తారు. మంగవరం ఎలా వెళ్ళాలంటే చెప్తారు. మంగవరం వచ్చిన తర్వాత సీతమ్మవారి మెట్టకి ఎలా వెళ్ళాలన్న ఎవరిని అడిగినా చెప్తారు ఫ్రెండ్స్. ఇంచుమించు నాకు తెలిసి హైవే, మన నాగారం హైవే నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది కొండల మధ్యలో. వీడియో అయితే లాస్ట్ డే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ గుడికి అయితే పాండవులు వచ్చేవారంట ఫ్రెండ్స్, దర్శనం చేసుకోవడానికి. పాండవులు కూడా వచ్చారంట ఈ గుడికి. తర్వాత రాముల వారు, సీతాదేవి వీళ్ళందరూ తిరిగిన నేల ఫ్రెండ్స్ ఇదంతా. ఆంజనేయ స్వామి అంతానే చాలా పుణ్యక్షేత్రం. ఇలాంటి గుళ్ళకి వస్తే చాలా బాగుంటుంది. మనకి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి, పుణ్యం కూడానే. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఎంత అడవిలోంచి వెళ్ళినట్టు వెళ్తున్నాం. అయితే చుట్టూ పొలాలు అనమాట. మనం ఎక్కిది అయితే కొంచెం కొండ ఎక్కుతున్నాం అనమాట. కనపడేది సీతమ్మవారి మెట్ట ఫ్రెండ్స్, కనబడుతుంది చూసారా? అదే వీడియో అయితే చూడండి లాస్ట్ దాకానే, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మనమైతే సీతమ్మవారి కొండ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. ముందు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మనం పైకి అయితే వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మెట్లు మార్గాన్ని వెళ్ళాలా. పైకి అయితే రోడ్డు ఉంది కానీ బైక్లో వెళ్ళమనుకుంటున్నాను. ఇది మనం మెట్ల ద్వారా అయితే పైకి వెళ్దాం. పైన కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. కోనేరు అయితే చాలా బాగుంటుంది. కొండ మీద కోనేరు అయితే ఉంటుంది. మెట్లు అయితే ఎడలపు ఉండడంలో కొంచెం ఎక్కడం కష్టం అవుతుంది. ఇంత ఎడలపు కాకుండా దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడాకైతే బాగానే ఉంటుంది. కొంచెం దూరం ఎక్కేసరికి మాకైతే ఆయాసం వచ్చింది. మా దేవగడైతే జాయిగా ఒక అడుగు వేసుకుంటే ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. మెట్లన్నీ ఎక్కాం ఫ్రెండ్స్ పైకి. మళ్ళీ ఇక్కడ నుంచి మెట్లు తక్కువనే రాతి బండిలా ఉంది. రాతి బండి నుంచి అయితే పైకి ఎక్కాలి. ఈడేదో గృహం ఉంది ఫ్రెండ్స్. ఈ గృహ చూసి పైకి వెళ్తున్నారండి. గృహ ఇది. మావాడు కొండ అంటున్నాడు గృహం పట్టుని. చూడండి, ఇక్కడ రాళ్ళతో ఇల్లు కట్టారు ఫ్రెండ్స్. మా ఆవిడ మొన్న నన్ను తిట్టింది, మొన్న పాండవుల కొండకి వెళ్ళినప్పుడు ఇల్లు కట్టలేదని. కడదాం మనం కూడా. చూడండి చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇల్లు కడుతున్నాము. అంత పెద్ద ఇల్లు కట్టదు మనకు చిన్న చాలు. ఇదే రాయి బాగుంటుంది. మన చిన్న చాలు ఫ్రెండ్స్ ఇల్లు. 2 ఫ్లోర్లు చాలు. ఇలా మనకు చిన్నదే. గ్రోత్ చూడండి, గ్రో బాగుందా? గ్రోత్ చూడండి ఫ్రెండ్స్. ఎవరెవరో ఏవో రాసుకుంటున్నారు. మనం అయితే మా దేవ కూడా చిన్న ఇల్లు కడతాడంట. చూడండి ఒరే దేవా, ఒకళ్ళు తీసి 6 రాళ్ళు తీసి మళ్ళీ కట్టకూడదు మనం. చూడండి, వీడికి ఎంత ఆశ. 3 ఫ్లోర్లు ఇల్లు ఉంది పిఠాపురాన్ని. మళ్ళీ ఇంకొక ఇల్లు కావాలంట. ఏటో చూడండి, 2 ఫ్లోర్లు కట్టాడు పిఠాపురం. 3 ఫ్లోర్లు ఉంది, ఇంకోటి కావాలంట. గుడి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. చూడండి, ముందైతే ఎందుకనే గృహ దగ్గరికి వెళ్దాం. గృహ కాదు, అదే తవ్విన గొయ్యి అన్నాడు. ఇప్పుడు ఫోటోలు తీయండి. చూడండి స్టిల్ ఎలా ఎత్తున్నాడు. అదిగో ఫోటో అయితే తీసాను. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎలా కాపాడుతుందో. లొకేషన్ వ్యూని, సముద్రం కూడా చూడండి ఎంత బాగా కాపాడుతుందో. అంటే కెమెరాకి కాపాడకపోవచ్చు. అదో చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేశాను. పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. కనపడేదే టెంపుల్. మీకు వ్యూ చూపిందని చెప్పి ఇక ఎదరికి వెళ్ళక వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుంది. సూపర్ ఉంది కదా.
ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. ముందు కోనేరు చూద్దామండి. గాలి వేస్తుంది, చాలా బీభత్సంగా వేస్తుంది గాలి. కోనేరు అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ కోనేటిలో కాలు కడుక్కుని దేవుని దర్శించుకున్నాం. ఈ కోనేటిలో నీళ్ళతో కాలు కడుక్కుని ఫ్రెండ్స్ అప్పుడు దేవుడి దర్శనానికి అయితే వెళ్తారు అందరూ. చూడండి ఆంజనేయ పాదాలు అయితే ఇవే. చూడండి ఈ వాటర్ ఉంది కదా, ఇదొకటినే ఆంజనేయ పాదం. ఇదేమో గద. ఈ కన్నం ఉంది కదా, ఇందులో గద గుచ్చారనమాట ఆయన. ఇదో పాదం ఆంజనేయ ఉంది. అదే ఇక్కడ సీతమ్మవారి చీర అయితే కాదు ఆరేసుకున్నది, సాప ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ సీతమ్మవారు. ఏడమ్మా గుర్రాల చాలా ఏనుగుల చాలా. అప్పుడు పాండవులు అనేసి పాండవులు అయితే ఉండేవారు అంటున్నాను తెల్లవారులోనే ఇక్కడ. శివుడిని స్ఫటికలింగం. స్ఫటికలింగం అయితే పాండవులు చేశారంట ఫ్రెండ్స్. ఇది ఒక కోనేరు కదా, ఇది బావంటే ఇది పైన సంజీవి బావ ఒకటి ఉందంట, అక్కడ కూడా వెళ్దాం మనం. కొబ్బరిగా ఉందమ్మా, ఇవ్వండి. ఇప్పుడు మనం దేవుడి దండం పెట్టుకుని పక్కనే గుర్రాల చాలా ఏనుగు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడికి అయితే వెళ్దాం రండి. ఈయనైతే పరమేశ్వరుడు. ఈయన దండం పెట్టుకుందాం మనం ముందు. ఇది గుడి అయితే క్లోజింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ స్ఫటికలింగం అనమాట. మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద స్ఫటికలింగం అనమాట. ఇవి పాండవులు ప్రతిష్ఠించారండి ఫ్రెండ్స్ ఈ స్ఫటికలింగాన్ని. మీరు కూడా దర్శించుకోండి. ఆ పైన అయితే సంజీవిని బాగుందంటండి, అక్కడికి వెళ్దాం రండి. మనమైతే ఆ చెట్టు దాటి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడైతే సంజీవిని బాగుందంట, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆ బావిలో నీళ్ళు తల మీద చల్లుకుని మనం అక్కడ సంజీవిని ఆకులు పొలాలు ఉన్నాయంట ఫ్రెండ్స్, అవి కూడా చూద్దాం రండి. అమ్మో గుడి దగ్గర నుంచి అయితే చాలా హైట్ ఎక్కాం ఫ్రెండ్స్. ఇంకా పైకి అయితే వెళ్ళాలా మనం. మేమైతే చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. మా కష్టానికి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్. అలా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇదే అండి సంజీవిని బావి. చూడండి ఫ్రెండ్స్ సంజీవిని బావి. నీళ్ళు కూడా చాలా తేటగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు మన తల మీద చల్లుకొని అయితే కిందన ఒక ఆవిడ ఉంది, ఆవిడ మనకి సంజీవిని ఆకులు చూపించానంటుంది ఆవిడ. అక్కడికి వెళ్దాం. నాకు అన్న ముందు మా దేవకుమార్ తల మీద చల్లేసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ నీళ్ళైతే రైతులు పొలాల్లో చల్లుతారంట. అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడకూడదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నోటికి గుట్టలు కట్టించుకుని నీళ్ళు పట్టుకుని వెళ్ళి పొలాల్లో చల్లి అప్పుడు మాట్లాడుకుంటారంటే. అంత పవిత్రమైన నీరు ఇది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి సంజీవిని ఆకులే చూద్దాం. ఇక్కడ ఉందన్నారు ఆవిడ, కానీ మనకు తెలియదు కదా. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. చాలా లోతుంది కిందకి. అవును అలా గృహ, అది అలా లోపలికి అయితే గృహ ఉంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి కిందనే సీతమ్మవారి సాప అవి ఉన్నాయంటే అవి కూడా చూద్దామండి. ఇదేంటి సంజీవిని రొట్ట, సంజీవిని ఆకు, సంజీవిని రొట్ట అంటారంటే అక్కడ ఉంది. ఆ సంజీవి అక్కడ ఉంది, చెట్టు అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇదే అండి సంజీవిని ఆకు అంటుండే. అదే చూసారా ఫ్రెండ్స్. ఇది ఈ ఆకు పట్టుకెళ్ళి ఒరిసేలుకి కొడతారు. ఆ నీళ్లు ముంచుకుని వెళ్ళి ఈ ఆకుతో కొడతారంట ఫ్రెండ్స్. ఒరిసేలుకి అయితేనే ఈ ఆకు కూడా పట్టుకెళ్ళి ఇళ్ళల్లోని అన్నట్లకి. అవును, ఇక్కడ ప్రతి సోమవారం నిత్యాన్నదానం ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్లోనైతే. శివాలయం కదా. ఇవ్వండి ఇవన్నీ 100 కేజీల గిన్నెలు, 50 కేజీల గిన్నెలు, ఇవన్నీ ప్రతి సోమవారం అన్నదానం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ శివలింగాన్ని పాండవులు అయితే ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. స్ఫటికలింగం ఆకు సంజీవని ఆకు అనుకుంటారు వీళ్ళు, మరి అది ఏ ఆకన్నా తెలీదు. మా ఊడు సంజీవని ఆకు అంటే కాయలు నాకు తెలిసిన కాయలని అంటున్నాడు.
అయితే ఇక్కడ వాళ్ళు నమ్మకం ఫ్రెండ్స్, సంజీవి ఆకుని ఆ ఆకుతో అయితే ఆ బావిలో నీళ్ళు చల్లుతారంట పొలాల్లోనే. చూడండి ఇదిగో ఇది మామూలుగా చేప ఆనవాలన్నమాట. ఆ ఆనవాల మీద ఈ పచ్చాకులు మళ్ళీ వేసుకుంటారు. అయితే వేసి అమ్మాయి అదే ఒక పిల్లలు ఉంటారు కదా బేగానే పుష్పతో ఉన్న అమ్మాయిలు వాళ్ళకి అయితే కూర్చోబెడతారంట ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చోబెట్టిన 10 రోజులకైతే ఇక్కడ పుష్పతో అవుతారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పాలంట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి కూర్చున్నాను నేను పుష్పతో అయ్యానని. అదే అండి మనం ఇందాలు వచ్చి ఒక గృహ తగిలింది కదా మనకి, అదైతే ఏనుగుల సాల అంటుండే, గుర్రాల సాల కాపాడదంటున్నది చూపింతా అని తీసుకెళ్తున్నారు. ఇదిగో గుర్రాలు తిరిగిన ఆనవాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో, గొయ్యలు సేమ్ ఉన్న పాలేరు అందులో పడుకున్నాకంట. ఇదంతానేమో గుర్ర చూడండి ఇదే గుర్రాలు సార్ ఈ గృహ. ఇందాలు స్టార్టింగ్ కింద చూసాం కదా అదేమో ఏనుగుల సాల అనమాట. అది గుర్రాలు కాళ్ళు ఆనవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ అవే సేమ్. మీకు అర్థమైపోతే చూస్తేనే చూసారు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడో దేవుల కాలం కదా, అంటే రాత్రి కాండం మీద ఎంతెంత గొయ్యలు అడిపోయినాయి అనుకుంటారో, దేవుల కాలం కదా ఫ్రెండ్స్. ఆ గుర్రాలు కూడా దేవుడితో సమానమే కదా. ఏ నీరమ్మా? వర్ష నీరు అందులో పడతాయా? గాలి అయితే అసలు నిలబడినెత్తలేదు, అంత దారుణంగా వేస్తుంది గాలి. ఇక్కడ వర్ష నీరు ఎందులో పడుతుంది ఫ్రెండ్స్. విచిత్రం చూపిస్తాను రండి, కిందకి అంటున్నారు మీరు కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాటర్ ఎక్కడ దాకా ఎక్కడికి వెళ్తుందో దారి చూపిస్తారంట. గృహ ద్వారా వచ్చేస్తుంది. వస్తున్నాం. ఇదండి ఫ్రెండ్స్ దీనంట. అంటే అక్కడ నుంచి ఇక్కడికి స్వరంగ మార్గం ఉంది. ఆ వాటర్ ఆ స్వరంగం మార్గం ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, వర్షం వాటర్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ ఉండే. మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం ఇలాంటి వీడియోస్, మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుందా అడుగు ఇది. చూడండి అలా అడుగులేస్తే ఎలా తీపినాయి చూడండి ఫ్రెండ్స్. గుర్రాలవి ఈ దేవుళ్ళవి అడుగులు ఇవన్నీ.